వామ్మో! కిషన్ రెడ్డి అని అంతా అంటున్నారిప్పుడు. తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నేత ఆయన. కేంద్ర మంత్రిగా గత 7 ఏళ్లుగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి రాజకీయ జీవితం ఏకంగా 4 దశాబ్దాలు పైదాటింది. విద్యార్థి రాజకీయాల నుంచి ఆయన రాటుతేలారు. యువజన రాజకీయాలతో పోరాటాలు చేశారు. ఆఖరికి ఉమ్మడి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ అయ్యారు. ఎమ్మెల్యే అయ్యారు. ఎంపీ అయి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఇలా గత 2 టర్మ్ల నుంచి ఆయన గెలుస్తూ వస్తున్నారు. ఇక తెలంగాణలో పీఆర్ఎస్ ఉన్న, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కిషన్ రెడ్డికి విమర్శలు కూడా నిర్మాణాత్మకంగా చేస్తూ వస్తున్నారు. అంతేకాదు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి చేయాల్సిన కృషి చేస్తున్నారు. ఇదిలా ఉంటే కిషన్ రెడ్డిని కోరి మరీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగానే టార్గెట్ చేశారు. ఆయన కాంగ్రెస్ సీఎం, ఈయన బీజేపీ కేంద్ర మంత్రి. 2 జాతీయ పార్టీలే. పైగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని అనుకుంటుంది. దాంతో సామ దాన భేద దండోపాయాలు అన్ని ప్రయోగిస్తుంది. ఈ క్రమంలోనే బీజేపీ ముప్పుని ముందే గ్రహించి పొలిటికల్ గా కంట్రోల్లో పెట్టాలని వ్యూహాలతోనే కిషన్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఏ సాయం దక్కకుండా చేస్తున్నారు అని విమర్శించారు. కేంద్రం సహాయం చేస్తున్నా మోకాలాడుతున్నారు అని ఆక్షేపించారు. మెట్రో ఫేజ్ 2 కి కేంద్రం అనుమతించకపోవడానికి కిషన్ రెడ్డి కారణమన్నారు. ఇలా ఎన్ని అనాలో అన్ని అనేశారు. దానికి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సింది చెప్పారు. అంతటితో ఆయన ఆగి ఉండలేదు. నేరుగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రితో కలిసి కేంద్ర మంత్రులను కలిశారు. తానే అపాయింట్మెంట్ తీసుకొని మరి కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తో భేటీ వేయించారు. అక్కడ కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డితో కలిసి తాను కూడా పాల్గొన్నారు. విషయం ఏమిటి, ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి అన్నది కూడా సీఎం కేంద్ర మంత్రి ఇద్దరు అశ్విని వైష్ణవ్ వద్దనే వివరంగా తెలుసుకున్నారు. ఇలా రేవంత్ రెడ్డి అండ్ కిషన్ రెడ్డి షేక్ హ్యాండ్స్ లతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా షేక్ అయిపోయింది. నిజానికి తనని నిందిస్తూ ఘాటైన విమర్శలు చేసే ప్రత్యర్థి విషయంలో ఎవరు ఇంతలా చొరవ తీసుకొని వ్యవహరించరు కూడా. కానీ కిషన్ రెడ్డి ఇక్కడే స్మూత్ గా వ్యవహారం డీల్ చేస్తూనే తన మీద మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి అయినా విమర్శించకుండా చేయాల్సింది ఢిల్లీ మంత్రాంగం చేశారు అని కూడా అంటున్నారు. అంతేకాదు తను తెలంగాణ ప్రజలకు కూడా ఈ ఎపిసోడ్ ద్వారా చెప్పాల్సింది చెప్పారు అని అంటున్నారు. తాను తెలంగాణ అభివృద్ధికి అడ్డుకోవడం లేదని, కేంద్రం వైపు నుంచి ఏమి చెయ్యాలో అన్ని చేస్తాను అని కూడా ఒక సందేశం ఇచ్చేశారు. ఇలా ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్లుగా కిషన్ రెడ్డి వేసిన ఈ ఎత్తుగడ మీద తెలంగాణ రాజకీయాల్లో చర్చ సాగుతుంది. మరోవైపు చూస్తే భవిష్యత్తులో బీజేపీ ఈ ఇష్యూని జనంలో పెట్టి బీజేపీకి తెలంగాణ ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏమిటి అన్నది బాగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి వీలు ఉండేలా బూస్ట్ ఇస్తుందని కూడా అంటున్నారు. దానికి సైలెంట్ గా ఉంటూ అరుపులు కేకలు లేకుండా కిషన్ రెడ్డి తన పాలిటిక్స్ ఏంటో చూపించారు అని అంటున్నారు. దట్ ఈస్ కిషన్ రెడ్డి అని కూడా అంటున్నారు.